ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానం చేయడం ముందు సాగుతుండగా ఆయన అనేక మంది బిడ్డలు మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్లో మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ సంఘంలోని ప్రజలు, సర్వ ప్రజలు చూసి ఆనందించాలని, సంతోషపడాలని, మీ ఆత్మలు సరి చేసుకుని ప్రభు దగ్గర రావాలని ఆశపడుతూ మానవ ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రియులారా, ఈ సబ్జెక్టులన్నీ కూడా మీరు విని, ఈ ఆశయాలు, ఈ సమస్య యొక్క వాక్యాలు విని వాటి నుంచి మీ యొక్క ఆదరణ వాటిని అనేక మంది తెలియచేయడానికి మీరు సలహాలు ఇవ్వాలని ఆశపడుతున్నాం. కనుక ఈ ప్రయత్నంలో మీ తోడు, మీ సహాయం మాకు ఉండాలని కుమారుడిని యేసుక్రీస్తు నామములో మరొకసారి విజ్ఞాపన చేస్తూ ఈ వాక్యాన్ని ధ్యానం చేయడం ముందు వెళుతున్నాం. ప్రియులారా, శాశ్వతమైన ప్రేమ అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. ఇర్మియా 31:3 చెప్తున్నాడు ఈ మాట. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించున్నానని చెప్తున్నాడు. పిల్లారా, గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నానని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువైన పిల్లారా, ప్రేమించేవాడి దృష్టికి ప్రేమించబడేది బహు విలువైందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించడానికి ఆశపడుతున్న పిల్లరా. చూడండి, ఆదాము దేవుని కుమారుడు ఆదామును ప్రేమించాడు, కానీ ఆయన ప్రేమకు దూరం అయిపోయాడు. పిల్లరా, తల్లి తండ్రి మర్చినా కానీ నేను నిన్ను మరువని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనల్ని ప్రేమించేవాడు, ప్రభు దగ్గరికి వస్తే మనల్ని ఆదుకునేవాడు, ప్రభు దగ్గరికి వస్తే ఆయన చంకనెత్తుకుని మనల్ని ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. పిల్లరా, మనం ప్రభు దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నామా? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షం, ఇర్మియా చెప్తున్నాడు ఈ మాటలు. ప్రియులారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఇర్మియాతో మాట్లాడిన మాటలు దేవుడు మనతో మాట్లాడా? ఇర్మియాని ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించలేడా? నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 4:37 చెప్తున్నాడు. చూడండి, దేవుడు తన ప్రేమను చూపేందుకు ఇశ్రాయేలును ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వారిని తన ప్రజలుగా చేసుకోవడంలో ప్రేమ తప్ప వేరే కారణం ఏమీ లేదు. ప్రియులారా, కేవలం ప్రేమ చేతనే ఆయన వారిని చేర్చుకున్నాడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడని చెప్పాడు. ఇశ్రాయేలు అంటే ఆయనకు బహు ఇష్టమైనటువంటి వారు. యాకోబుని దీవించి యాకోబు దేవునితో పోరాడి గెలిచిన తర్వాత ఇశ్రాయేలు అనే టైటిల్ సంపాదించుకున్నాడు. అతని నుంచి వచ్చిన జనాంగము 12 గోత్రములు కూడా ఇశ్రాయేలులుగా పిలువబడారు. పిల్లరా, ఆ 12 గోత్రముల సంఖ్య ప్రపంచంలో నేటికి ఇశ్రాయేలులుగా పిలువబడుతుంది. అయితే ఈ 12 గోత్రములు ఎట్లా ఉన్నారని ఎప్పుడైనా మనం ఆలోచించామంటే 2 గోత్రములు మాత్రం యెరూషలేములో ఉన్నాయి, యూదా, బెంజమిను గోత్రము. మిగతా గోత్రాలు ఎక్కడ ఉన్నాయంటే ప్రపంచంలో మిగతా దేశాల్లో మిళితమైపోయినాయి, కలిసిపోయినాయి. ప్రియులారా, దే ఆర్ మిక్సిబుల్. ఎక్కడ మిక్స్ అయిపోయినాయి అంటే సౌత్ ఆఫ్రికా ప్రదేశాలు, ఆ ప్రాంతాల నుంచి కూడా అనేక స్థలాలకి వెళ్ళిపోయి ఏమైపోయారండి, అడవులలో కలిసిపోయారు. ప్రియులారా, కనాను అక్కడ నుంచి. ప్రియులారా, ప్రభు కనిపెడుతున్నాడు. రేపు తీర్పులో 12 గోత్రముల వారిని చేర్చడానికి ఆయన ఆశపడుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు, వాళ్ళని ఎన్నుకుని వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళకి ఐగుప్తు యొక్క దాస్యమును విడుదల కలిగించి కనాను దేశం తీసుకొని వచ్చాడు. ఆయన 40 సంవత్సరాల వారితో ప్రయాణం చేసి వారితో ఉన్నాడు. పగల మేఘ స్తంభములను, రాత్రి అగ్ని స్తంభంలో ప్రయాణం చేసి అనేక సమస్యల నుంచి అనేక శోధన విడుదల కలిగించి వాళ్ళకి మంచి ఆహారం వాళ్ళకి అనుగ్రహించి ఏం చేశాడండి, మన్నాను కురిపించాడు. ఆయన అమృతాన్ని అనుగ్రహించాడు. వాళ్ళకి మాంసము కావాలంటే పురుగులు ఇచ్చాడు. వాళ్ళ ప్రయాణంలో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు భయపడుతున్నప్పుడు వెనక భాగాన్ని పరో తరుముతున్నాడు, ముందు భాగాన్ని చూస్తే సముద్రం ఉంది, ఏం చేయాలో తెలియక భయపడిపోయి బీతిల్లిపోయినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే నీ చేతులు ఏముందో చూడు అన్నాడు. కర్ర, దానిని చేతబడుకుని సముద్రంను 2 పాయలుగా చేయమనగానే 2 పాయలు చేయగానే మధ్యలో 6 నెలలు వచ్చేసింది. 6 నెలల మీద ప్రయాణం చేశారు. పిల్లారా, ఈ అద్భుతాన్ని పరో యొక్క జనము, పరో సైనికులు కూడా చూశారు. వారు కూడా అలా రావడానికి ప్రయత్నం చేయగానే ఎర్ర సముద్రం మునిగిపోయారు. పిల్లారా,
దేవుడు అనంత జ్ఞాని, దేవుడు శక్తిమంతుడు. ఆయన ప్రేమ శాశ్వతం. ఆయన ప్రేమించాడంటే, ఆయన దీవించాడంటే, ఆయన అనుగ్రహించాడంటే, ఆయన కృప చూపాడంటే, ఆయన దయ చూపాడంటే ప్రపంచంలో ఎంతకంటే భాగ్యం ఏమనుందో ప్రియులారా? వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత విమోచించబడలేదు, కానీ కుమారుడైన యేసుక్రీస్తు నామం చేత మనం విమోచించబడడం నిశ్చయం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. ఆస్తులు, అంతస్తులు, బంగారం, వెండి ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి, కానీ శాంతి లేని వాళ్ళుగా అనేక మంది ఉన్నారు ప్రియులారా. కానీ శాంతి అనేది ఎక్కడుందంటే, కుమారుడైన యేసుక్రీస్తుని వెంబడిస్తేనే నీకు శాంతి. శాంతి కలిగితే పరలోక రాజ్యానికి నీ వారసత్వం సంపాదించుకుంటావు. యోహాను సువార్త 3:16 చెప్తున్నా చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను ప్రియులారా. చూడండి, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ శాశ్వతం ప్రియులారా. మన ప్రేమ పెడితే పెళ్ళి, లేకపోతే చావని మనం మాట్లాడతాం. ఒకరోజు పెట్టినప్పుడు సంతోషపడతాం, 3 రోజులు పెట్టి సంతోషపడతాం, 4 రోజులు లేదని చెప్తే మన ఫీలింగ్సే, మన మనసే, మన పూలికలే మారిపోతాయి ప్రియులారా. మానవుడు క్షణములనే మారిపోయే మనస్తత్వం కలిగిన వాడు, స్వార్థంతో నలిగిపోతున్న మానవుడు ప్రియులారా. కానీ దేవుడు మహోన్నతుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా దయ చూపేవాడు, ఎల్లప్పుడూ ప్రేమను చూపేవాడు. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకున్న ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా. ప్రతి వ్యక్తి రక్షించబడాలని, ప్రతి వ్యక్తి దేవుని సన్నిధికి రావాలని, ప్రతి వ్యక్తి రక్షణ పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆయన భూమి మీద తన కనికరాన్ని, కృపని కుమ్మరించి ఆయన శాంతవత్తుడుగా భూలోకంలోకి వచ్చాడు ప్రియులారా. కానీ ఆయన మాటను అనుసరించి నడిచిన వారు ఎంతమంది? నీవు నేను ఉన్నామా? ఎప్పుడైనా చూద్దాం, ఆలోచన చేద్దాం ప్రియులారా. ఆయన దేవుడు కరుణ సంపన్నుడు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 4-5 వచనాలు చెప్తున్నాడు చూడండి. ఆయన దేవుడు కరుణ సంపన్నుడు ఉండి మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా ఉంచాడండి. క్రీస్తుతో కూడా ఉండనిచ్చాడండి. క్రీస్తు ప్రేమను మనకు పంచాడండి. పాపులమైన, అపరాధులైన మనల్ని పూర్వీకుల నుంచి వాయుమండల సంబంధమైన, భూ సంబంధమైన అనేక రకాలంటే సూర్యుని, చంద్రుని, సృష్టిని, చెట్లని, రాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తున్న మనల్ని ఆయనండి ప్రేమించేవాడుగా ముందుకు వచ్చాడు ప్రియులారా. తన కుమారుని ద్వారా విమోచన కలిగించాడు. మహాప్రేమ చేత ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడండి. పాపులైన మనల్ని ప్రియులారా. దేవుడు మనలో శాశ్వతమైన ప్రేమతో ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కరుణ వాత్సల్యము చేత ఆయన పిలుస్తున్నాడు దగ్గర రావడం మనం ఆశపడుతున్నామా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 6 వచనంలో చెప్తున్నాడు చూడండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములుండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడండి. అంటే మనం పుట్టక ముందే ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, పర్మనెంట్ లవ్. కానీ మన ప్రేమ తాత్కాలికమే. మనుషుల యొక్క ప్రేమ పెదాలతోనే, మనుషుల యొక్క ప్రేమ నటనతోనే. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది ప్రియులారా. తన కుమారుని లోకంలో పంపించి ఏం చేశాడండి? సర్వమానవాళికి ప్రేమను పంచి తిరిగి రమ్మని చెప్పాడు. అదే ప్రకారంగా కుమారుడు చేశాడు ప్రియులారా. రక్త మాంసాలు కలిగినవాడుగా లోకంలోకి వచ్చాడు. తన రక్తాన్ని, శరీరాన్ని ధారపోసాడు. బలి పశు వధించబడ్డాడు. పాప విమోచన కలిగించాడు. ఏ మానవుడు, ఏ వ్యక్తి చేయలేని కార్యాన్ని ఆయన చేసి లోకాన్ని అంతటి కూడా విమోచన కలిగించి తన ప్రేమను పంచి ఆయన చనిపోయి సమాజ ప్రతిపెట్టి 3 దినములు లేచి తిరిగి తండ్రి దగ్గర చేరి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఇప్పుడు మన పరిశుద్ధాత్మను మనకిచ్చి వెళ్ళాడు. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని వాత్సల్యమును బట్టి మేము బతిమాలు కొంచెం రూమి రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారేముండగా ఆయన మమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మునిపెట్టి ఉండి వాళ్ళమండి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడిచామండి. అవిధేయులుగా నడిచాము, దేవునికి విరోధంగా జీవించాము, మన ఇష్టానుసారంగా నడిచాము. కానీ సృష్టికర్త బాధపడ్డాడు, విలపించాడే తప్ప
ఆయన తన ఉగ్రతను మన మీద చూపించలేదు పిల్లారా. ఇదిగో ఆయన మేఘవరుడు వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచాను. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. రక్షణ లేకుండా పోయింది, రక్షణ పొందలేకపోయాము అయ్యో అని భయంతో తలడిల్లిపోతారు ప్రియులారా. మన స్థితిని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? కాబట్టి ప్రియులారా, మనం ఆయన ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞ అనుసరించిన వారుగా ఉంటాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5:3-4 చెప్తున్నాడు చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు, అవి ఎటువంటి చాలా సులువైనవి. నువ్వు ఎటువంటి వాడువైనా ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీ పాప అతిక్రమాలు ఒప్పుకుంటే చాలు. ఆయన ప్రేమించేవాడు, కనికరించేవాడు, కృప చూపేవాడు, దీవించేవాడు జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమను మనకు కుమ్మరించాడు. రోమీయులు రాసిన పత్రిక 10:3 చెప్తున్నాడు చూడండి. ప్రభునందు ప్రియులరా, ఎలాగనగా వారు దేవుని ఎరుగక తమ స్వనీతిని స్థాపించుకుని దేవుని నీతికి లోబడలేదు మన పూర్వీకులు, మన పితరులు. కాబట్టి 430 సంవత్సరములు ఐగుప్తు బానిసత్వంలో మరి పడేలాగా చేసి ఆ శ్రమలు, ఆ వేదనలు అనుభవించిన తర్వాత చూడండి, బానిసలుగా బ్రతికిన తర్వాత ఆ సమస్యలు, ఆ బానిసత్వం నుంచి బయటపడడానికి కన్నీళ్లతో రోధించి వేదనతో మన తండ్రుల పితరులు చేసిన ప్రార్థన జ్ఞాపం చేసుకుని ఏం చేశాడండి? ఆయన మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి విడుదల కలిగించాడు. ప్రియులారా, దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగినవాడు. మన ప్రేమ శాశ్వతం కాదు, కొంతసేపు ఉంటుంది, అంతలో మాయమైపోతుంది. కానీ మనుష్యుని ప్రేమ శాశ్వతం కాదు, దేవుని ప్రేమ శాశ్వతం. నీవు ఆయన నమ్మినట్లయితే ఆయనని ప్రేమించేవాడు రాజుల రాణులను నీకు పాలిచ్చే దాదులుగా చేస్తానంటున్నాడు. నువ్వు నడిచే ప్రతి త్రావును కూడా ఆయన సరళముగా చేస్తానని చెప్తున్నాడు. నీ అతిక్రమాలు నా దగ్గర ఒప్పుకో. అతిక్రమాలని సంచులు మన దోషాలన్నీ ఉన్నాయి ప్రియులారా. వాటిని ఏం చేయాలండి? మనం ఓపెన్ చేసి దేవుని దగ్గరికి మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, అతిక్రమాలు ఒప్పుకున్నట్లయితే, దేవునికి విరోధంగా చేసిన ప్రతి పని కూడా అది అతిక్రమమే. కాబట్టి అతిక్రమించిన ప్రతి వాడు కూడా దేవునికి దూరస్తుడే. కనుక అతిక్రమాలు దేవుని సన్నిధిలో కుమారుడు క్రీస్తు ద్వారా మనం ఒప్పుకున్నట్లయితే ఆయన సమీపస్తులుగా మనం చేర్చుకొని తండ్రి రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఆశపడుతున్న ప్రియులారా. అందుకే రోమీయులు రాసిన పత్రిక 9:30 చెప్తున్నాడు చూడండి, 9వ అధ్యాయం. అట్లయితే మనం ఏమందము? నీతిని వెంటాడు అన్ని జనులు నీతిని అనగా విశ్వాసమైన నీతిని పొందిరి. అవును, నిజమే, వాళ్ళు నీతి లేని వాళ్ళు. కానీ ఎలా వచ్చారండి? ప్రభును మాట విన్నారు, ప్రభును చూచారు, ప్రభును వెంబడించారు. కాబట్టి ఆయన నీతి యొక్క వారసులుగా మారిపోయారు ప్రియులారా. నువ్వు ప్రభును చూచి ప్రభును వెంబడించినట్లయితే నువ్వు ఎటువంటి పాపమైనా నేను విమోచించి ఆయన నీతిమంతుడిగా చేస్తాడు. నీకు శాశ్వతమైన ప్రేమను ఆయన అనుగ్రహిస్తాడు. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, నా యొద్దకు రండి, మీకు నేను సహాయం చేసే దేవుడు అని చెప్తున్నాడు. అందుకే రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 31-32 చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినాను, ఆ నియమమును వారు అందుకోలేకపోయారు. ఇందులో వాళ్ళు ఏముందండి? గర్విష్ఠితనం ఉంది. రెండవది అవిధేయత ఉంది. మూడవది మేము వారసులం అనేటువంటి ఒక కేడర్ వాళ్ళకు ఉండిపోయిందండి. మేము వారసులం, మేము మొదటి వారం ప్రియులారా. కనుక బలవంతులైన వాడిని తృణీకరించి దేవుడు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులు ఎవరండి? నీవు నేనే. మన పూర్వీకులు, మన తండ్రుల పితరులు దేవునికి దూరంగా జీవించారు, అవిధేయులుగా నడిచారు, దేవునికి మరి ఇష్టంగా కూడా జీవించి రకరకాలుగా దేవునికి దూరం అయిపోయి నడిచిన శాపములు జీవిస్తున్న మనల్ని ఆయన కుమారుని దూరం మోచించి ఆయన బిడలుగా స్వీకరిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమకు పాత్రులుగా మనం ఉన్నామా? ప్రయాసపడి భారం మూసుకున్న సమస్తమైన వర్లారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేవాడని చెప్తున్నాడు. నువ్వు ఎటువంటి పాపమైనా, ఇలాంటి దోషము కలిగినా, ఎటువంటి సమస్యలో పడిపోయినా నిన్ను విడుదల చేసేది దేవుడే. నీలో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి ప్రియులరా. విరిగిన మనసుతోనే దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేవాడుకున్నాడు. అంతేకాదు ఆయన హృదయములో నీకు స్థానాన్ని అనుగ్రహించేవాడుకున్నాడు. అంతేకాదు ఆయన బల్ల దగ్గర భోజనం ఏర్పాటు చేసేవాడని ప్రియులరా. ఇదిగో తలుపు రొద్దున తడుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీర్చినట్లయితే నేను లోపలికి వచ్చి నేను మీరు కలిసి భోజనం చేస్తానని చెప్తున్నాడు ప్రియులారా.
కానీ ప్రభుతో భోజనం చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడి స్వభావాన్ని కలిగి బిడ్డలుగా మనం ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామా? శాశ్వతమైన ప్రేమ, మనుషుల ప్రేమ శాశ్వతం కాదు. సృష్టిలో అన్నీ ఉన్నాయి. సృష్టి మనల్ని ఆరాధిస్తుంది, సృష్టి మనల్ని ప్రేమిస్తుంది. కానీ నువ్వు ఎలా ఉన్నావు? సృష్టినే ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ప్రేమ నీలో ఉండదు పిల్లారా. ఈ లోకంలో మనుషులను అనేక ఆస్తులు ఐశ్వర్యం సంపాదించుకొని వాటిని ప్రేమిస్తున్నారు. కానీ ఇవన్నీ ఎవరి వల్ల కలిగిన విషయాన్ని ఇప్పుడైనా ఆలోచన చేసామా? ఇవాళ సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప. ఇవాళ అన్నీ కలిగి ఉన్నామంటే అది దేవుని కృప. ఇవాళ ఆయుష్ కలిగి ఉన్నామంటే ఇవాళ దేవుని కృప. నీ కుటుంబం క్షేమంగా ఉందంటే దేవుని కృప. నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే దేవుని కృప. నీ యొక్క నువ్వు సంపాదించింది క్షేమంగా ఇంటికి వస్తుందంటే అది దేవుని కృప. క్షేమంగా ఇంటికి వచ్చింది నువ్వు అనుభవిస్తున్నావంటే దేవుని కృప. నీ ఇరుగు పొరుగు వారు, నీ చుట్టుపక్కల వారు నిన్ను ఇబ్బందులు పెట్టకుండా నువ్వు క్షేమంగా ఉన్నావంటే అది దేవుని కృప కదా ప్రియులరా. ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నా ఎడల విడువక నీ ఎడల నా కృపను, నా కనికరాన్ని మీద చూపిస్తున్నాను. రా, నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను చేర్చుకుంటాను, నా ప్రేమను పంచుతాను చెప్తున్నాను ప్రియులారా. నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆయన స్వరం మాట్లాడుతుంది. ఆయన పిలుస్తున్నాడు. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకున్న ప్రజల వైపు దినమంతా నీ చేతులు చాపు నేను విజ్ఞాపన చేస్తున్నానే. రా, నా దగ్గరికి వచ్చినట్లయితే నీకు నేను సహాయం చేస్తాను, నేను విడివాక నీడల కృప చూపిస్తాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను దీవిస్తాను, అభిషేకిస్తానని నిన్ను నీ కుటుంబాన్ని పిలుస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.